రైతు సోదరులకి నమస్కారం. నా పేరు వెంకటరమణుడు. ఈరోజు మనం స్ప్రే చేసే మందులు చాలా వరకు కొంతవరకు కూడా పనిచేయకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాము. కొన్ని మందులు స్ప్రే చేసిన నల్ల తామర పురుగు గానీ, వైట్ ఫ్లై గానీ కంట్రోల్ కావు. ఇక్కడ స్ప్రే చేస్తుంటే ఇక్కడ ముడత గానీ, తామర పురుగు అటాక్ అయ్యి కొనలు మారడం గానీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదని మనము చాలా వరకు ఆలోచన చేస్తూ ఉంటాము. సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ దానికి మనం కలిపే కాంబినేషన్ల గురించి మాట్లాడుకుందాం. కాంబినేషన్లు అంటే మన తామర పురుగు తీసుకుంటే ఎక్స్పోనస్, గ్రాసియా, ఇమోడిస్ ఇలా స్ప్రే చేస్తుంటాం. మనం ఇక్కడ ఏం అనుకుంటాము, టెక్నికల్ మారుతున్నాయి కదా, అయినా కానీ మన పొలంలో తామర పురుగు కంట్రోల్ అవ్వట్లేదు అని చాలా వరకు అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చేసే మేజర్ పాయింట్ ఇదే. టెక్నికల్ మారుస్తున్నాయి కానీ దాంట్లో ఐఆర్ఏసి అని ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ యాక్ట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. మనం దీన్ని సరిగా వాడకనే దీని ఇలా కంట్రోల్ కావట్లేదు. మనకి తామర పురుగు అయినా, తెల్లదోమ అయినా, మైట్స్ అయినా అని. ఎందుకు కావట్లేదంటే మనం స్ప్రే చేసే మందులు గ్రూపుని చూసుకోవట్లేదు. అంటే ఐఆర్ఏసి అంటే గ్రూప్ అనమాట. అదో గ్రూపు. ఇప్పుడు మన ఎక్స్పోనస్ కానీ, గ్రాసీ కానీ, సిమోడిస్ కానీ ఇవన్నీ ఒకటే గ్రూపు. గ్రూపు 30కి చెందిన మందులు. స్ప్రే చేసినా కానీ కంట్రోల్ అవ్వవు ఇలాంటప్పుడే. ఎందుకు కంట్రోల్ అవ్వవంటే ఒకటే మందు అంటే ఒకటే గ్రూప్కి సంబంధించి స్ప్రే చేసినప్పుడు రెసిస్టెన్సీ అంటే పురుగులో పెరిగిపోతుంది. ఒక క్వార్టర్ పోసినప్పుడు ఒక మనిషి ఊగుతాడు. అదే ఒక నెల వరకు అదే క్వార్టర్ తాగుతూ ఉంటే ఆ మనిషికి అలవాటు అయిపోతుంది. ఏదో కొంతవరకు అలా ఊగుతాడు తప్ప దానికి కొద్దిగా తల పట్టేసినట్టు అవ్వడం అనేది జరుగుతుంది సామాన్యంగా. ఇది కూడా అలాగే. మనం స్ప్రే చేసే మందులు ఏదైతే ఉందో దానికి అలవాటయ్యే స్థితికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మనం తామర పురుగు వచ్చిందంటే సిమోడిస్, గ్రాసియా, ఎక్స్పోనస్, అలాక్టో, అలాక్టో, అల్టిమేరు ఇలాంటి స్ప్రే చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం రెసిస్టెన్సీ పెంచుతున్నాం తప్ప మనము దానికి చంపాలి అని ఒక ఫార్ములాని అస్సలు వాడట్లేదు. టెక్నికల్ మారుతున్నాయి కదా, స్ప్రే చేసే సస్తాయిల్ అని మనం అనుకుంటున్నాం. కానీ అది రెసిస్టెన్స్ పవర్ దీంతో మన స్ప్రే చేసే మందుల ద్వారా పెంచుకుంటున్నాయి తప్ప మనకి ఎలాంటి యూజ్ అయితే లేదు. ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని ఎలా మార్చాలి. దోమకి సంబంధించిన కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం స్ప్రే చేస్తాం, చాలామంది మోనో స్ప్రే చేస్తారు, లేకుంటే రోవర్ స్ప్రే చేస్తాం. తర్వాత ఒక 3 డోసుల తర్వాత పెగాసిస్ స్ప్రే చేస్తాం. మధ్యలో వేరే స్ప్రే చేసినా అని మళ్ళీ SLR 525 ఒక మధ్యలో వేరే స్ప్రే చేసినా వెంటనే స్ప్రే చేస్తాం. దాంట్లో కూడా డైఫెన్థ్రాన్ అని ఉంటుంది కదా. ఇది ఏదైతే ఉందో ఐఆర్ఏసి అనే ఒక గ్రూప్కి సంబంధించిన మందు ఒకసారి స్ప్రే చేసినామంటే మళ్ళీ 30 రోజుల వరకే మన పొలంలో కానీ మళ్ళీ స్ప్రేలో రిపీట్ కాకూడదు. ఇదే ఫార్ములా, సక్సెస్ఫుల్ ఫార్ములా. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ మ్యాన్ ఉదాహరణకు తీసుకుందాం. బెస్ట్ మ్యాన్లో ఏముంటుంది, రీసెంట్గా వచ్చిన టెక్నికలే 2025లో. దాంట్లో ఏముంటుంది, ఫిప్రోనిల్, అబామెక్టిన్, టోల్ఫెన్పైరైడ్ ఉంటుంది. ఫిప్రోనిల్ వచ్చేసి ఏ గ్రూపు, 2B గ్రూపు. ఫిప్రోనిల్ టెక్నికల్ గ్రూపు 2B. మీకు పక్కలో స్క్రీన్ షాట్ కూడా వేస్తాను, దానికి సంబంధించి చూడండి. అబామెక్టిన్ వచ్చేసి గ్రూప్లో 6వ గ్రూప్. టోల్ఫెన్పైరైడ్ వచ్చేసి 21A గ్రూప్కి సంబంధించిన మందు. ఇప్పుడు మనం దీంట్లో గమనించినట్టయితే ఇక్కడ ఏ మందు అయినా కానీ ఒకటే గ్రూప్కి సంబంధించిన మందులు వీళ్ళు కాంబినేషన్లు తీసుకురావట్లేదు. అంటే స్ప్రే చేసినప్పుడు మన మొక్కలో ఉండి ఏదైతే పురుగు ఉందో అది చనిపోవడానికి 100% ఆస్కారం ఉంటుంది, 99% ఆస్కారం ఉంటుంది. అంతేగాని మనం కొట్టిన మందులు కొడుతూ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ ఈ పురుగు ఎప్పుడు కంట్రోల్ అవ్వదు కాదు. మీరు ఇదే ఫంగిసైడ్ అయినా సరే, ఇక్కడ ఇంకోటి పెస్టిసైడ్ అయినా సరే, మీరు దీంట్లో ఎన్ని తీసుకున్నా కానీ ఇదే కాంబినేషన్ మీదనే ఉంటుంది. ఎక్కడ ఒకటే గ్రూప్కి సంబంధించిన మందులు కాంబినేషన్ మీద ఏ కంపెనీ కూడా, ఇదే కంపెనీ మందే నిమజ్జన్ అని ఒకటి మందు ఉంది. దాంట్లో కూడా 3 కాంబినేషన్లు ఉన్నాయి. నిమజ్జన్ అనే మందులో క్లోరెంత్రనిలిప్రోల్, నోవారోలాన్, ఇమామెక్టిన్, బెంజైడ్ అనే టెక్నికల్ ఉంటాయి. దీంట్లో కూడా గ్రూపులు మీరు చెక్ చేసుకోండి. క్లోరెంత్రనిలిప్రోల్ అనే టెక్నికల్ గ్రూప్ వచ్చేసి 28, నోవలురాన్ టెక్నికల్ వచ్చేసి 15, ఇమామెక్టిన్, బెంజైడ్ వచ్చేసి 6వ టెక్నికల్. ఇక్కడ కూడా ఏ మందులో కానీ ఒకటే గ్రూప్కి సంబంధించిన మందు అయితే లేదు. అది నేను చెప్పదలుచుకునేది. ఇక్కడ ఫంగిసైడ్ కూడా మీకు ఒకటి ఉదాహరణకు పెడతాను. ఫంగిసైడ్లో వచ్చేది ట్రైకలర్. ఇది కూడా 3 కాంబినేషన్ల మీద వస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. త్రిఫ్లోక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్, డైఫెనోకోనజోల్ 2వ టెక్నికల్ వచ్చేసి. త్రిఫ్లోక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్ గ్రూప్ వచ్చేసి 3,
డెఫికోనజోల్ అనే టెక్నికల్ వచ్చేసి గ్రూప్ వచ్చేసి 11. మూడోది సల్ఫర్ ఉంది. ఇది అంటే దీన్ని నేను తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఈ 2 మందులు ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి దీన్ని కలిపినట్టు వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది ఈ కాంబినేషన్లు ఇలా ఉన్నాయి. ఖచ్చితంగా మనం స్ప్రే చేసే మందుల్లో ఇలాంటి తప్పులంటే ఏం లేదు. ఇలా గ్రూపులు ఏవైతే ఉన్నావో ఒకే గ్రూప్ మందులు స్ప్రే చేయకుండా మార్చి స్ప్రే చేసేటట్టు ఒక గ్రూప్ స్ప్రే చేసిన తర్వాత ఆ గ్రూప్కి సంబంధించిన మందు వచ్చే 30 రోజుల వరకు కూడా మనం ఈ మందు రిపీట్ కాకుండా మనం చూసుకోవాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది